చెప్పండి. నేను కాల్ గుడ్ మార్నింగ్ సార్. సార్ అర్థం కదా సార్? నేను మీకు కాల్ చేశానా? అవునవును సార్. ఓకే ఓకే. మీరు క్లాసెస్ అటెండ్ అవుతున్నారండి? డైలీ అటెండ్ అవుతుంది సార్. 37th బ్యాచ్ డైలీ అటెండ్ అవుతున్నారా? అటెండ్ అవుతుంది సార్. ఓకే, వెరీ గుడ్. అది ఫీడ్బ్యాక్ గురించి కాల్ చేశానండి. క్లాసెస్ ఎలా ఉన్నాయి, మీకు అర్థమవుతున్నాయి అన్ని కూడా? కంప్లీట్ గా అర్థం అవుతున్నాయి సార్. ఎవ్రీథింగ్ మార్నింగ్ పూట క్లాస్ ఉంటున్నాను, ఈవినింగ్ పూట ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ సార్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఎస్ సార్. ఓకే, ఇప్పటి వరకు చెప్పిన క్లాసెస్ అన్ని విన్నారా మీరు? అన్ని విన్నాను సార్. అన్ని విన్నారా? అన్ని విన్నాను సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎలా ఉంది ట్రైనింగ్, ఎలా ఉంది? ట్రైనింగ్ బాగుంది సార్. మార్నింగ్ పూట మీరు చెప్పిన క్లాస్ వింటాం అండ్ వీక్లీ ట్వైస్ ఒకసారి మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయటం, రిటర్న్ హ్యాండ్ లో రాయటం డైలీ. ఎవ్రీథింగ్ నేనేం చేయగల అన్ని చేస్తున్నాను సార్ ప్రెసెంట్ అయితే. వెరీ గుడ్ వెరీ గుడ్. అలాగే మోర్ ఓవర్ సార్ చెప్పండి సార్. చెప్పండి, చెప్తున్నారు మీరు. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు బేసిక్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత లైక్ ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ ఎలా కంపెనీస్ అప్లై చేయాలని ఒక డౌట్ ఉంది సార్. అవన్నీ సపరేట్ గా క్లాసెస్ ఉంటాయండి మీకు. రెజ్యూమ్ ప్రిపరేషన్, అలాగే డాక్యుమెంట్స్ ఎలా మీకు అరేంజ్ చేసుకోవాలి, రెజ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, అలాగే 2 years రెజ్యూమ్ ఎలా యాడ్ చేయాలి, 3 years అయితే ఎలా ఉంటది, ఎలా అప్లోడ్ చేయాలి, ఇలా కంప్లీట్ గా ఒక క్లాస్ ఉంటది లాస్ట్ లో. అంటే ఒక 70 క్లాసెస్ టోటల్ గా మీకు వస్తాయి. అవన్నీ అయిపోయిన తర్వాత ఆ రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది కూడా ఒక రోజు చెప్తాను. అక్కడ మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. ఓకే సార్. అది. సో మీరు ఫస్ట్ టైం జాయిన్ అవటం, లేదంటే ఇంతకు ముందు ఎక్కడన్నా జాయిన్ అయ్యారా? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం సార్. బేసిక్ గా దీనికంటే ముందు మామూలుగా యూడేమీలో జస్ట్ క్లాసెస్ విన్నాను సార్. బేసిక్ గా అసలు ఓరియంటేషన్ ఎలా ఉంటుంది, FAQ అంటే జస్ట్ క్యాజువల్ గా విన్నాను. తర్వాత యూట్యూబ్ లో యాక్రల్ డెఫరల్ టాపిక్ మీద ఒకసారి వీడియో చూసాను ఫస్ట్ టైం. సో తర్వాత ఇంకొక 2 to 3 లైక్ టాపిక్స్ మీద ఇంకో మీ క్లాసెస్ విన్నాను తెలుగులో. తర్వాత తీసుకుంటే బెటర్, చాలా మంచి ఒపీనియన్ అవుతుందని చెప్పి నేను మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఫస్ట్ తీసుకున్నాను సార్. ఓకే ఓకే. సో మీరు అప్పుడు అనుకున్నారా, అంటే ట్రైనింగ్ ఎలా ఉంటది ఏంటి అని మీరు ఏమైనా అనుకున్నారా? బేసిక్ ట్రైనింగ్ అనేది లైక్ సార్ నాకు మామూలుగా లైక్ బేసిక్ అంటే బేసిక్ నాది కంప్లీట్ గా సైన్స్ బ్యాక్గ్రౌండ్ సార్. నేను డిగ్రీ వరకు, తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల MBA నేను ఫైనాన్స్ తీసుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్ లో బిజినెస్ స్కూల్ MBA చేశాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, తర్వాత ICBM సార్, హైదరాబాద్ ICBM. వెరీ గుడ్, గ్రేట్ గ్రేట్. అక్కడ చేశాను సార్. తర్వాత ఫినాక్టర్స్ లో కొన్ని రోజులు చేశాను. ఫాదర్ కి రీసెంట్ గా ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే ఇక్కడికి మా నేటివ్ ప్లేస్ కి రావాల్సి వచ్చింది. సో ఇక్కడ జాబ్ చేస్తూ ఇంక సరే మన స్కిల్స్ అప్డేట్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో తీసుకున్నాను సార్. కొంచెం భయం ఫస్ట్ లో, లైక్ ఫైనాన్స్ కదా ఎలా ఉంటదో ఏంటి, మనకనంత ఫైనాన్స్ అంటే కొంచెం భయం నా ఉద్దేశంతో భయపడ్డాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి కంప్లీట్ గా చాలా సింపుల్ గా ఉంది అండ్ యూజర్ ఫ్రెండ్లీ సార్. పొద్దున మీరు చెప్పిన విధంగా యూజర్ ఫ్రెండ్లీ. అండ్ మీరు చెప్పే టాపిక్స్ కూడా ఎలా అవుతున్నాయి, లైక్ తీసి నోట్ లో ముద్ద పెట్టినట్టు సింపుల్ గా క్లియర్ గా అర్థమవుతున్నాయి సార్. ఓకే ఓకే. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఇలా ట్రైనింగ్ ఇలా ఈ విధంగా ఉంటుందని మీరు అనుకున్నారా జాయిన్ అవ్వాలి? అంటే బేసిక్ గా ఆన్లైన్ ట్రైనింగ్ అంటే క్లాస్ ఇస్తారు, నోట్స్ చెప్తారు అంతే అనుకున్నా సార్. బట్ మీ దగ్గర నుంచి ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం, నోట్స్ ప్రొవైడ్ చేయడం అండ్ బ్యాకప్ గా హెల్ప్ కావాలంటే మాకు సాయం చేసి పెట్టడం, ఇంత లైక్ ఇంత క్లియర్ అండ్ క్లీన్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను అసలు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే మీరు అంటే ఇంతకు ముందు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు కదా, ఫస్ట్ టైం ట్రైనింగ్ తీసుకున్నారు. సో కాన్సెప్ట్స్ ఇవన్నీ చేస్తారా? ఆల్ టాపిక్స్ వైజ్ చేసేస్తున్నారా? అన్ని డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. చెప్పిన మార్నింగ్ చెప్పిన ప్రతి క్లాస్ ఈవినింగ్ పూట నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. ఈ రోజు చెప్పిన క్లాసు ఆ రోజు ప్రాపర్ గా చేయాలండి. చేస్తేనే మీకు సర్వే అవుతారు. చాలా మంది ఏం చేస్తారంటే కోర్స్ లో జాయిన్ అయిన తర్వాత ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వరు. సో ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల తర్వాత చూద్దాంలే అనుకుంటారు, ఇంక లైట్ తీసుకుంటారు. అట్లా చాలా మంది ఫెయిల్ అవుతారు. అవునవును సార్. సో ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసిన వాళ్ళే విత్ ఇన్ 3 months లో జాబ్ రెడీగా ఉంటారు. ఇప్పుడు SAP లో వేకెన్సీస్ అనేవి స్టార్ట్ అయినాయండి. ఇప్పుడు కనుక మీరు ఒక ఇదే టైం కరెక్ట్ టైం అనమాట, ఇంకో 20 days లో నేను చెప్పిన సిలబస్ అంతా కంప్లీట్ చేసి మేజర్ నేను చెప్పిన నోట్స్ చదవాలి. ఆ నోట్స్ నుండి మీకు 80% ఆఫ్ ది క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి కవర్ అవుతాయి. ఓకే సార్. సో ఆ నోట్స్ కంప్లీట్ చేసి మీరు వెంటనే ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఇది కరెక్ట్. నా టార్గెట్ అంటే FI కన్సల్టెంట్ గా సెటిల్ అవ్వాలని లైక్ ఒక కోరిక ఉంది సార్. సో దానికి తగ్గట్టు 100% నా అచీవ్మెంట్ నేను పెడుతున్నాను. దట్ మీ యొక్క కోఆపరేటివ్ టీచింగ్ కూడా నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. ఓకే అండి, ఓకే ఓకే ఓకే. ఎనీవే ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ కదా, మీకు సబ్జెక్ట్ అర్థం అవటం? ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ సార్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. నోట్స్ ఎలా ఉంది? నోట్స్ చెప్తున్నాం కదా మనం.
బేసిక్ నోట్స్ కూడా ఏవైతే మీరు బేసిక్ టాపిక్ చెప్తున్నారో లైక్ కంప్లీట్ గా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటాం సార్. తర్వాత ఆ టాపిక్ మేము కంప్లీట్ గా థియరాటికల్ గా దాన్ని చదువుతున్నాం. సో మాకు ఇటు లైక్ కాన్ఫిగరేషనల్ కావచ్చు, థియరాటికల్ కావచ్చు, రెండు మ్యాచ్ అవడం వల్ల ఈజీగా అర్థమవుతుంది సార్. ఈజీగా అర్థమవుతుంది సార్. అంటే బేసిక్ ఏంటంటే మీరు ఇచ్చే థియరీ ఎలా ఉందంటే లైక్ సింపుల్ గా అర్థం చేసుకునేటట్టు ఉంది. నాట్ లైక్ వెరీ పాష్ వర్డ్స్ కావచ్చు, మరి టెర్మినాలజీ వర్డ్స్ లేకుండా సింపుల్ గా అర్థమయ్యేటట్టు మీరు మాకు ప్రిపేర్ చేసేస్తున్నారు. ఓకే. సో ఇంటర్వ్యూ క్రాక్ చేయగలను అంటే కాన్ఫిడెన్స్ ఉందా మీకు? డెఫినెట్లీ ఉంది సార్. ఉందా? వెరీ గుడ్. ఎందుకంటే మీరు ఇచ్చిన నోట్స్ వల్ల నేను ప్రిపేర్ అయిన దాన్ని బట్టి కంప్లీట్ గా నేను క్రాక్ చేస్తానన్న నమ్మకం నాకు ఉంది సార్. ఓకే. అంటే బిఫోర్ ఎస్ఐపి అంటే బిఫోర్ జాయినింగ్ కి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ లో ఏమంటున్నారు, ఎస్ఐపి ఎలా ఉంటుందని అంటున్నారు ఫస్ట్ లో? లైక్ బాగా కష్టంగా ఉంటుంది, ఎలా చెప్తారు అంటే ఆన్లైన్ క్లాసెస్ కదా మనకు వర్కౌట్ ఉందా లేదా చిన్న డైలమాతో జాయిన్ అయ్యాను సార్. బట్ డైలీ ఒక్కొక్క క్లాస్ ఉంటున్న కొద్దీ ఇప్పుడు మనకి అక్యుములేటింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువైంది సార్. నాకు కొంచెం రోజుకి ఇంకొక టాపిక్ నేర్చుకోవాలి, ఇంకో టాపిక్ నేర్చుకోవాలి నాకు అక్యుములేటింగ్ ఇంట్రెస్ట్ అనేది బాగా ఫామ్ అవడం వల్ల ఇట్స్ వెరీ గుడ్ సార్. ఓకే. సో అంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయగలను, జాబ్ లో కూడా సర్వే అవ్వగలను అనే కాన్ఫిడెన్స్ ఉందా? డెఫినెట్లీ ఉంది సార్. డెఫినెట్ గా ఉంది. వెరీ గుడ్. ఓకే. అలాగే ఈసీసీతో పాటు హనా కూడా చేయాలండి. ఈసీసీ మనకి ఇంకొక ఆల్మోస్ట్ మనకు 50 క్లాసెస్ కంప్లీటెడ్ కదా, 20 days లో రిమైనింగ్ క్లాసెస్ కూడా కంప్లీట్ చేసేస్తాం సార్. టోటల్ గా 70 క్లాసెస్. సిలబస్ కాపీలు ఏమేమైతే మనం ప్రతిదీ చెప్తున్నాం అవన్నీ చేస్తున్నాం కదా. సో ప్రతిదీ కూడా ప్రాపర్ గా కంప్లీట్ చేయాలి. తర్వాత ప్యారలల్ గా S4 HANA కూడా ప్రాక్టీస్ చేయాలి. సో కనుక చేశారంటే అసలు తిరిగి ఉండదండి ఇంకా. కాబట్టి ప్రాపర్ వేలో బోత్ ప్రిపేర్ అవ్వండి. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. బాయ్. బాయ్ సార్.